సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖానా నిర్మాణానికి గ్రామానికి చెందిన కొంక ప్రమీల విశ్వనాథం దంపతులు తమ భూమిని అప్పగించారు. భూమి స్వీకరిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు బాధితురాలు ప్రమీల తెలిపారు. ఆ హామీ మేరకు ప్రమీలకు ఉద్యోగం ఇచ్చినప్పటికీ గత 2 సంవత్సరాలుగా పనికి రావనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడిన కారణంగా తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని, తన స్థానంలో సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖానా నిర్మాణానికి గ్రామానికి చెందిన కొంక ప్రమీల విశ్వనాథం దంపతులు తమ భూమిని అప్పగించారు. భూమి స్వీకరిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు బాధితురాలు ప్రమీల తెలిపారు. ఆ హామీ మేరకు ప్రమీలకు ఉద్యోగం ఇచ్చినప్పటికీ గత 2 సంవత్సరాలుగా పనికి రావనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడిన కారణంగా తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని, తన స్థానంలో కోడలు సంగీతకు ఉద్యోగం ఇవ్వాలని హాస్పిటల్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు పామీల, కొంక పామీల, ఊరు పేరు కుకునూరుపల్లి. నా కోడలు సంగీత, నా కొడుకు సత్యనారాయణ. నాకు జీతం ఇస్తానన్నారు. వీళ్ళందరూ ఇట్లా చేసిండ్రు, నన్ను ఆగం చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యాయి నాకు ఈ ఆగం చేసి. నాకు రూపాయి లేదు, నా కొడుకు ఎడ్డోడు, నేను ఏమి చెప్పాలి, అట్లున్నది. రెడ్డి హరీష్ పంతులు వీళ్ళంతా ఆగం చేసిండ్రు. నాకు రూపాయి ఇయ్యలే, రూపాయి కూడా ఇయ్యలే సార్. అట్లా చేసిండ్రు, నాకు 1 రూపాయి ఇయ్యలే. దూటిలా ఉంచుతామని అన్నారు. 5 రూపాయల కాడికి వెళ్ళి ఉన్నా నేను. 16 ఏళ్ళ అట్లా అయిపోయింది సారు. అప్పుడు ఇయ్యలే జాగ పైసలు. ఇప్పుడు ఏమి ఇస్తారో ఎట్లా చేస్తారో, నా కొడుకు ఎడ్డోడు. ఈ క్రమంలో ప్రమీల కోడలు సంగీత మాట్లాడుతూ ప్రస్తుతం కుటుంబ భారం తనపై పడిందని తెలిపారు. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న భర్త సత్యనారాయణను పోషించేందుకు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నానన్నారు. హాస్పిటల్లో పనిచేసే అవకాశం ఇస్తే వచ్చే జీతంతో అత్త భర్తను పోషించగలుగుతారని అధికారులను వేడుకున్నారు. నా పేరు సంగీత, మా ఆయన పేరు సత్యనారాయణ, మా మామ పేరు కొంక విశ్వనాథం, మా అత్త పేరు ప్రమీల. అప్పుడు వెంకట్లీ జాగి ఇచ్చిందట. ఇవన్నీ నాకు ఎరగలే. మా మామ చెప్పింది తర్వాయి వీళ్ళు ఇంటికి వచ్చిండు సర్కారు. అప్పుడు 200 ఇస్తాను, నెలకు 200 ఇచ్చిండు. ఆమె సాత్నగర్కి చేసింది. మరి ఏ జైన్ తీసేసిండు. నా పేరు ఎక్కి అంటే ఎక్కిత్తలేదు. నేను సాత్తని వీళ్ళు తినేదానికి దొక్కుతుంది కడుపు కింద. ఈ కైకిలు ఆ కైకిలు పోతేనే దొక్కుతుంది. నాకేమైనా ఆధారం చూపించాలి ఇలా పని చేస్తానని. ఇలా అప్పుడు వంటలు అవి రాలు అవి ఇయ్యకని చెప్పిండు. ఈ జాగా అంతా మాదే ఇది ఈమె కాలు మొక్కితే వద్దని 3 నెలలు అవతలకి వెళ్ళకొట్టి 3 నెలలు 4 నెలలు ఉట్టిగా చేసిన. నేను కడుపు లేకపోయినా అట్ట పేరు వస్తాను ఆశ కన్నా చేసిన సార్ నేను. ఇప్పుడు మేము ఎటాన్ని పోవాలి, వెళ్ళకొడితే గేట్ లోపలికి రావకంటారు. ఏమని అంటే నీకు ఆ జాగా అంటారు. మా జాగాకు ఏమైనా ఇస్తారా, మరి పేరు ఎక్కిస్తారు నాది. నేను ఎట్లా సాధాలి ఇద్దని. ఆయన ఎటు పోరు రారు ఒక్కరు. ఈమె సాధన కాదు. కడుపుకి ఎట్టేళ్ళాలి, మాకు పూటకి ఎట్టేళ్ళాలి సార్. నాకు పేరు ఎక్కియాలి అంతే. ఇలా 50,000 రావాలి. ఇలా నాకు ఆ పైసలు ఏమవుతుంది కానీ పేరు ఎక్కియాలి. నాకు వంటలే వచ్చినాక ఇయ్యకని చెప్పింది. ఇలా నన్ను పని మీద పెట్టుకుంటే మా అత్తని మా ఆయనని సాగుతా, నేను అందరినీ వేరుకుతాను. గ్రామ ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చిన కొంక ప్రమీల కుటుంబానికి హాస్పిటల్లో ఉపాధి కల్పించాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. భూమి ఇచ్చి ప్రభుత్వానికి తోడ్పడిన కుటుంబం ఇప్పుడు ఉపాధి కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. అధికారులు స్పందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.